దేవుళ్ళు సైన్మల ఒక పంతులు ప్రసాదం అమ్మవారికి పెట్టు అని చిన్న పొల్లగానికిస్తే ఆ ప్రసాదం మొత్తం తింటది అమ్మవారు. ఇక ఆ పంతులు వచ్చి ప్రసాదం ఎక్కడ్రా అని అడిగితే అమ్మవారు తిన్నదని చెప్తాడు ఆ పొల్లగాడు. వెదవా, నువ్వు తిని అమ్మవారి మీద నింద వేస్తావా అని కొట్టంగానే ఆ తల్లి చెయ్యి బయటకు తీసి చెయ్యిని కడగడం మర్చిపోయావు నాయన అనే సీన్ అందరికీ తెలుసు కదా నుల్లా. హగో అచ్చం అసొంటిదే సీను గీడ పోచమ్మ గుడిలో అయిందుల్లా. కాకపోతే గీడ పోచమ్మ తల్లి పాలు తాగుతున్నది. నమ్ముతలేరా? అయితే చూడు. ఇగో ఈ పోచమ్మ గుడిని చూడుర్రుల్లా. చూసినాము. అందులేముంది, దినాం లెక్కనే గుడ్లకు భక్తులు వచ్చి దేవతను మొక్కుతున్నారు అనుకుంటుర్రా. ఇప్పుడు గీ ముచ్చట చూడుర్రి, నీ కళ్ళు చెదురుతాయి. అగో గంతగానం ఏముంది, చూపెట్టు చూస్తాం. కింద గిన్నె తీయండి పందులు గారు. చూసిరా అనుల్లా, నిజంగానే దేవత పాలు తాగిందా అనే పరేషాన్లో పడ్డారు కదా. నిజమేనుల్లా, వాళ్ళో పారి చూడుర్రి. కింద గిన్నె తీయండి పందులు గారు. అమ్మా తల్లి, పోచమ్మ తల్లి, నీకు శతకోటి దండాలు తల్లి అని మొక్కుకుంటున్నారు కదా. ఇగో అక్కడి గుడి పంతులు మాట్లాడతారంట, ఇనుర్రి. గ్రామస్తులమంతా కలిసి మొత్తము అందరం కలిసి అమ్మని గుడి కట్టినాం. ముందు పురాణం గుడి ఉండే బండల కింద, ఆ బండల కింద ఉంటే మేము గుడి కట్టిన తర్వాత అమ్మని తెచ్చి ఇక్కడ నిలబెట్టాం. పురాణం తాతల కాలం గుడి ఇది. తాతల కాలం అంటే బండల కింద ఉండే. ఇప్పుడు ఈ గుడి కట్టి అమ్మని అన్న నిలబెట్టాము. ఈ 3 రోజుల సంధి పాలు తాగుతుందామే, అందు గురించి చూద్దాం నిజమా అవుతామని ఈ 3 రోజుల సంధి చూసి ఈ అలా అందరికీ ప్రజలకు తెలియజేసినాము. ఇంతకు ముందు తాగేదా పంతులు అమ్మవారు పాలు, ఇప్పుడే తాగుతున్నదా? ఇదే మొదటిసారి 3 రోజుల సందే తాగుతుంది, అంతకుముందు లేదు. తరాలవుతుందన్న మా తాతల కాలం సంది. గుడి లేకుండే బండల కింద ఉండే, కానీ మేము ఇప్పుడు మధ్య 16 సంవత్సరాల కింద కట్టాము ఈ గుడి. 13 సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి. అయితే ఇప్పుడు తాతల కాలం సంది అయితే పాత గుడి ఉండే అమ్మ, స్వయంగా నిలిచిన గుడి ఇది. ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు కదా అనుల్లా. హగో గీ పంతులు కూడా మాట్లాడతాడంట, ఇనుర్రి. గ్రామస్థలంలో ఉంది. ఇది స్వయంభూ టెంపుల్. ఇది అమ్మవారు వెలిసి కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది. ఇది అమ్మవారు రోజు పాలు తాగుతుంది అని చెప్పి మేము 3 రోజుల నుంచి గమనిస్తున్నాను. ఈరోజు మా టెంపుల్ వాళ్ళ కమిటీ తోటి సమర్థించి ప్రజలందరికీ చెప్పి అమ్మవారికి సేవ చేస్తున్నాం. ఇనరా, ఇక ముచ్చటేందంటే పోచమ్మ తల్లి భక్తులు సమర్పించిన పాలు తాగుతున్న అద్భుతమైన ఘట్టము షేర్లింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడలో అయ్యిందుల్లా. మదీనాగూడ గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి గుడి ఉన్నది. గాన్నే వెలిసిన పోచమ్మ తల్లికి అక్కడి స్థానికులు నిత్య పూజలు చేస్తుర్రట. అయితే 3 దినాలకెళ్లి తల్లికి భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆ గుడి పంతులు చూసిండట. ఇక ఇదే ముచ్చట ఆలయ కమిటీ వాళ్ళకి చెప్తే పొద్దుగాలనే వాళ్ళు స్వయంగా అమ్మవారికి చెంచతోను పాలు పట్టించిర్రు. అమ్మవారు పాలను తాగుడు చూసి ఒకటేసారి అవాక్కయ్యరు పోర్రాళ్ళందరూ. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న భక్తులు పోచమ్మ తల్లి గుడికి బారులు తీసిరు. For more videos like this, subscribe Big TV channel.